ఏవండోయ్ బాగున్నారా? ఏండి నాకు ఒంట్లో బాగాలేదు. ఇలాగా రాళ్ళు వచ్చాయని అనగానే మన ఊళ్ళందరూ చాలా రియాక్ట్ అయ్యారండి. ఆరోగ్యం జాగ్రత్త అక్క, జాగ్రత్త మంచినీళ్ళు తాగండి అయ్యని ఇదని మన ఊళ్ళందరూ పెట్టిన కామెంట్స్ని చూసి నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండోయ్. అంటే యూట్యూబ్లో సక్సెస్ ఎలాగున్నా కానండి, ఈ యూట్యూబ్ వల్ల చాలా మంది మంచి ఫ్రెండ్స్ దొరికారండి బాబు నాకు. ఈ విషయానికి మాత్రం నాకు చాలా చాలా హ్యాపీ అండోయ్. అంటే ఎక్కడెక్కడోళ్ళమో ఇక్కడ యూట్యూబ్లోను చూడండి, వెనకటికి ఏదో సినిమాలో పాట ఉంటది కదా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసామని. అలాగా యూట్యూబ్లో మనం మీరందరితో నాకు ఇలా కలవడం అనేది చాలా హ్యాపీగా ఉన్నదండి బాబు. ఎక్కడో బెంగళూరులో ఉండే భవానీ కుసుమమ్మ పెడుతూ ఉంటారు కామెంట్స్ చక్కగా. జయ వ్లాగ్స్ ఆవిడ, జయ సిస్టర్ గుంటూరు జిల్లా ఆవిడది, ఎక్కడో గూడూరు. తర్వాత ఎస్ఎస్వి వ్లాగ్స్ శిల్పా గారు, ఎక్కడో తెలంగాణ అనుకుంటా. శ్రీనివాసం వ్లాగ్స్ పార్థ అమ్మగారు, ఆరు కూడా హైదరాబాద్. ధనలక్ష్మి ఫ్యామిలీ వ్లాగ్స్ ధనా సిస్టర్, ఇక్కడే మా లోకలే అనుకుంటా వీరు. సిరి హరిద్ర శ్రీలత గారు, ఎక్కడో తెలంగాణ అండి. ఇంకా మహా 1325 ఆ అమ్మాయి ఒక తను అస్తమానం నాకు మంచిగా కామెంట్స్ అయి పెడుతుంటది. ఇంకా శశి నిచ్లా గారు, సుజాత ఫన్నీ టాక్స్ సుజాత అక్క గారు, ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారండి. ఈ మధ్య ఇంకా కొత్త వాళ్ళు కూడా యాడ్ అయ్యారండి. ఇంకా వాళ్ళు ఇంకా నాకు సరిగ్గా అలవాటు కాలేదు కానండి, చాలా మంచిగా కామెంట్స్ పెడుతుంటారండి. అంటే యూట్యూబ్లో చక్కగా ఇంకా ఇంతగా మంచిగా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ, ఒకళ్ళ వీడియోస్ ఒకరు చూస్తూ కామెంట్ చేసుకుంటూ ఇలా సపోర్ట్ చేయడం అనేది మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. ఎప్పుడు ఇలాగే మంచిగా స్నేహభావంతో ఉండాలని, నిజంగా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, మీరు అనుకున్నవన్నీ నెరవేరాలని మన శివయ్యనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకానండి, ప్రసన్న కాకర్ల గారు, జయశ్రవంతి బ్లాగ్స్, సాయి డిజైన్స్ బ్లాగ్స్, కృపా హోము, వీళ్ళందరూనండి మంచి మంచిగా కామెంట్స్ పెడుతుంటారండి. చాలా బాగా ఎంకరేజ్ చేస్తుంటారండి. మీరందరికీ చాలా చాలా కృతజ్ఞతలండి. ఇకపోతేనండి, ఈరోజు మా గార్డెన్లోకి ఒక కొత్త స్టాండ్ ఒకటి వచ్చిందండోయ్. అంటే మన కిట్టేని పెట్టింది ఒకటి చిన్నది అయిపోయిందండి స్టాండు. మా మేనల్లుడు పాలకొల్లు నుంచి పంపించాడనమాట నా మొక్కల కోసం స్టాండ్ కావాలని. అంటే పని కట్టుకుని పంపించాడండి. ఆ స్టాండ్ వచ్చింది కదా, ఇంకా చిన్న చిన్న వాటికి అక్కడెక్కడ చోటుని ఎత్తుకోలేకుండా చక్కగా చాలా పట్టేస్తాయండి దాని మీద. అందు గురించి అని ఇంకా అక్కడెక్కడ ఉన్నాయన్నీ తీసుకొచ్చి మళ్ళీ నాకు నచ్చిన మొక్కలన్నీ ఇందులో సర్దేశానండి. అదే ఈ చిన్న చిన్న పార్ట్స్లో మళ్ళీ నాకు నచ్చిన మొక్కలు పెట్టుకున్నాను అనమాట. ఇంకా నా పని అంటే మీకు తెలుసు కదండి, ఎలాగోను నాకు ఇంట్లో పని అంతా అయిపోయిందంటే మ్యాక్సిమం ఇంక మొక్కలతోనే ఉంటాను అనమాట అండి. అక్కడక్కడ ఉన్న వాటిని కొత్త కొత్తగా చేసుకుంటూ ఉంటాను. ఏదో ఒక ఆనందం. ఈ గంగక్కకి ఏంట్రా బాబు ఎంత మొక్కలు పిచ్చి అనుకుంటున్నారా? నా అలాంటి పిచ్చోళ్ళు యూట్యూబ్లో చాలా మంది ఉన్నారు. ఇలా చిన్న చిన్నగా గార్డెనింగ్ చేసేవాళ్ళకండి, అదే మెడిటేషన్ అని, ఎక్సర్సైజ్ అని ఇలాంటివన్నీ చెప్తుంటారు కదా, అవి ఏమీ విడిగా అక్కర్లేదండి. ఎందుకంటే ఇంక అస్తమానం ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం కదండి. ఇంకా అవన్నీ విడిగా చేయక్కర్లేదు అనమాట. ఇదిగోనండి, అదేనండి కొత్త స్టాండ్ రావడమే పాపం. ఇంక మా పాత స్టాండ్ మొన్న వీడియోలో చూపించాను కదా, దానికి పురుగులు అవి ఉంటాయి కదండి, మట్టి పట్టేసి పెట్టేసినాయి అనమాట. అందుకని శుభ్రంగా తోమేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకోసారి ఇంకేమన్నా మొక్కలు పెట్టుకోవచ్చులే అని పక్కన పెట్టేసానండి. అది ఖాళీగానే ఉంది. దీంట్లో మాత్రం అండి ఈ చిన్న చిన్న రాళ్ళు పెట్టండి చక్కగా నాకు నచ్చినట్టుగా సర్దుకున్నానండి. చూడండి నా బొమ్మలు అయ్యిని. ఎందుకు ఇది చూస్తే మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మొక్కలు బొమ్మలు ఒకటే చోట ఉన్నాయి కదా. మొన్న ఒక షార్ట్ వీడియో పెడితే ఎవరో అన్నారండి, బొమ్మల కొలువులాగా మొక్కల కొలువు చాలా బాగుంది అన్నారండి. బాగుంది కదండి, నాకు కూడా బాగా నచ్చింది. ఇందుకే స్టాండ్ ఏంటో తెలుసండి, ప్రత్యేకంగా ఏం చేయించుకోలేదండి. మన అదేంటి కూల్ డ్రింక్ షాపుల్లో గట్టా ఉంటాయి కదండి స్టాండ్లో, అవన్నమాట. అందులో స్టాండ్ అండి ఇది. మనకి మొక్కలకి బాగా ఉపయోగపడిందండి. వెనక వైపు కూడా చోటు ఉంటేనండి చిన్న చిన్న కప్పుల్లో ఈ ఎండకి పాడైపోయినాయి అని చెప్పి లోపల పెట్టేశాను అనమాట అండి. అదిగోండి వెనక్కి ఉన్నాయి, మీకు సరిగ్గా కనపడటానికి నాకు గోడ అడ్డు వచ్చిందండి తీయడానికి. అదిగోనండి వెనక్కి పెట్టాను అనమాట. ఎండకే చాలా మొక్కలు చిన్న చిన్ని పాడైపోయాయండి బాబు. బాగుందండి మా స్టాండు. మా చిన్న చిన్న మొక్కలు ఇది వరకు చూసారు, కాకపోతే కొన్ని కొన్ని కొత్తవి పెట్టానులేండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ పెట్టి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి,
అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా అనుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఆ పైన ఎసగా ఉంది కదండి దానికి ఏదో రోజు ఆ రెడ్ కలర్ తెచ్చేసేస్తానండోయ్. ఇంకేంటండి మరి చెప్పడం మర్చిపోయానండోయ్. నాకు ఈ మొక్కలతో పాటు కూరగాయల మొక్కలు అవి కూడా పెట్టుకోవాలనిపిస్తుందండి. కాకపోతే మనకి ప్లేస్ అవైలబుల్గా లేదనమాట. చూద్దాం అది ఎప్పుడు వస్తుందో. ప్రస్తుతానికి ఆకుకూరలు పెడదాం అనుకుంటున్నానండి. చిన్న చిన్న పాట్స్ అవి రెడీ చేసుకుంటున్నాను. తర్వాత చూపిస్తాను మరి మీకు.